నమస్కారం. వెల్కమ్ టు ప్రజావాణి. నా పేరు గౌని నరసింహగౌడ్. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను చదువుతున్నాను. మొట్టమొదటిగా ఈనాడు పేపరు. మోదీ వర్సెస్ దీదీ, కోల్కతాలో అనూహ్య పరిణామాలు, పోలీస్ కమిషనర్ నివాసానికి సిబిఐ బలగాలు. సిబిఐ అధికారులను నిర్బంధించిన బెంగాల్ పోలీసులు, మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ పశ్చిమ బెంగాల్ సీఎం మమత, విపక్షాలతో సభ నిర్వహించినందుకే ఈ ప్రతీకారమని ధ్వజం, రాత్రికి రాత్రి నడిరోడ్డుపై ధర్నా, దీదీకి విపక్షాల మద్దతు, నేడు సుప్రీంకోర్టు తలుపు తట్టనున్న కేంద్ర దర్యాప్తు సంస్థ. రెండో ప్రధానాంశం, మహాదివ్యక్షేత్రంగా యాదాద్రి, విశ్వఖ్యాతి గాంచేలా అద్భుత కట్టడాలు, సర్వహంగులతో ఆలయ నగర నిర్మాణం, పనులు బేషుగ్గా జరుగుతున్నాయి, ఇంకా వేగం పెరగాలి. మొత్తం పూర్తయ్యాకే మహాకుంభాభిషేకం. యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్ 6 గంటల పాటు క్షేత్రంలో పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష. నైతికతే గీటురాయి, ప్రజలకు న్యాయం చేయడంలో అదే కీలకం. పేరుకున్న పెండింగ్ కేసులు న్యాయ వ్యవస్థకు మచ్చే. 25 లక్షల కేసులు వెంటనే పరిష్కరించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ వెల్లడి. ఏపీ హైకోర్టు శాశ్వత భవనానికి శంకుస్థాపన చేసిన సీజేఐ. జ్యుడిషియల్ కాంప్లెక్స్ ప్రారంభం. సీఎం చంద్రబాబు రాజ్యాంగ బాధ్యతను నిర్వహిస్తున్నారని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హైకోర్టు అంకితం. మరొక వార్త, మరో సమరానికి తెరాస సన్నద్ధం. 2 దశల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన. తొలుత ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎంపిక, తర్వాత మిగిలిన స్థానాలపై దృష్టి. మరో వార్త, మంత్రివర్గ విస్తరణలో సమతూకం, ప్రధాన సామాజిక వర్గాలకు అవకాశం, 17 జిల్లాలకు ప్రాతినిధ్యం, ముఖ్యమంత్రి కేసీఆర్ యోచన. క్యాన్సర్పై సర్కారు పోరు, ముమ్మరంగా ముందస్తు పరీక్షలు. 12 జిల్లాల్లో 24 లక్షల మందికి. అత్యధికులు సిరిసిల్ల జిల్లాలో, అత్యల్ప కేసులు మెదకులో. తొలిదశ చికిత్సతో పూర్తిగా సమాయత్తమవుతున్న నిపుణులు. నేడు ప్రపంచ క్యాన్సర్ నివారణ దినం. ఇవి ఈనాడులో ప్రధాన అంశాలు. ఆంధ్రజ్యోతి చూసుకుంటే ప్రధాన అంశాలు: మోదీ వర్సెస్ దీదీ, బెంగాల్ యుద్ధం. కోల్కతాలో కేంద్ర రాష్ట్రాల వీధి, నడి బజార్లో సిబిఐతో తలపడిన పోలీసులు. యాదాద్రికి విశ్వఖ్యాతి, నిదానమైన పటిష్టంగా నిర్మాణం, కనీవిని ఎరగని రీతిలో ఆలయ ఉద్ఘాటన. చిన్నజీయర్తో కలిసి 15 రోజుల్లో వస్తా, ప్రతిష్ఠ తేదీ నేనే ప్రకటిస్తా. సహస్ర కుండాత్మక నరసింహ యాగం, 6500 ఋత్వికులు, 133 దేశాల నుండి శ్రీ వైష్ణవవేత్తలు, రాష్ట్రపతి ప్రధానికి ఆహ్వానం. 1000 ఎకరాల టెంపుల్ సిటీ, యాదాద్రి కొలనుపాకల్లో శాకాహారం, ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. యాదాద్రి నిర్మాణ పనుల పరిశీలన. మరొక వార్త, దేశంలో రైతులందరికీ రుణమాఫీ, కాంగ్రెస్ అధ్యక్షుడు అతిపెద్ద హామీ. బీహార్ సభలో ప్రకటించిన రాహుల్ గాంధీ, మోదీ సర్కారు 6000 హామీకి కౌంటర్, బీజేపీని హామీలే మేం నిలబెట్టుకుంటాం, రైతులను మోదీ అవమానించారు. అసలు నిందితుడు రాకేష్, వీడిన జయరాం హత్య హిస్టరీ, కిరాయి హంతకులతో కుట్ర, ఆర్థిక వివాదాలే కారణం, హైదరాబాదులో విషప్రయోగం, హత్య చేసి నందిగామకు. జీవనశైలి వల్లే క్యాన్సర్. మరొక వార్త, 26 ఏళ్లలో 3 రెట్లు అధికం, నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. ఏమిటిది కామ్రేడ్? మరొక వార్త, టీవీ ఛానల్ పేరిట ఫంక్త్ వ్యాపారం, సొంత నియమావళికే తూట్లు, నష్టం వచ్చిందనడం బూటకం. 2016-17లో 2.3 కోట్ల లాభం, నిధుల సేకరణకు షెల్ కంపెనీలు, బినామీల పేరిట రియల్ వ్యాపారం. ఛానల్ నడుపుతామని ఏపీ శాఖ అయినా పట్టించుకునే నాయకత్వం, కేంద్ర కమ్యూనిటీ చేరిన ఫిర్యాదులు. మాఫీ మోసం, ఎన్నికలప్పుడే కాంగ్రెస్కి జ్వరం. 2009లోనూ ఇంతే, 6 లక్షల కోట్లకి 52,000 కోట్లే మాఫీ, 35 లక్షల అనర్హులుగా లబ్ధి. 3 రాష్ట్రాల్లో ఇలాగే గెలిచారు, మాఫీ చేయలేక చేతులెత్తేశారు. రైతు కష్టాలకేం తెలుసు, 6,000 విలువేంటో తెలుసా? ఈ పథకంలో 90% మంది. 10 ఏళ్లలో 7.5 లక్షల కోట్లిస్తాం, ప్రధాని మోదీ ఉద్ఘాటన. ఈ నెలలోనే రైతులకు 2,000. పీఎం కిసాన్ తొలి విడత సహాయానికి రంగం సిద్ధం. వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. మోదీ వర్సెస్ దీదీ, కోల్కతా సిపి రాజీవ్ ఇంట్లో తనిఖీలకు వెళ్లిన సిబిఐ అధికారులు, వారిని అదుపులోకి తీసుకున్న బెంగాల్ పోలీసులు. కేంద్రానికి వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ ధర్నా. మోడీ ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సవాల్. కోల్కతాలో అర్ధరాత్రి దాకా హైడ్రామా. బెంగాల్ సర్కార్ తీరుపై సుప్రీంకు సిబిఐ. ఒక వార్త, తరతరాలు యాది మరవద్దు, యాదాద్రి అత్యద్భుతంగా మారుతుంది, అత్యంత వైభవంగా ఆలయాన్ని ప్రారంభిస్తాం, అది ఎప్పుడనేది నేనే చెప్తా. పీఠాధిపతులు, ఋత్వికులు, అర్చకులతో యాగం, రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు వస్తారు. మరో 15 రోజుల్లో చిన్నజీయర్ స్వామితో వస్తా. యాదాద్రి ఆలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్.
ఢిల్లీ కోటకు రాచబాట. ఉత్తరప్రదేశ్లో మెజారిటీ సీట్లపైనే అధికారం. లోక్సభలో 15% ఆ ఒక్క రాష్ట్రంలోనే. కులాల బలమే పార్టీల ఆయు పట్టువు. 2014లో బీజేపీని నిలబెట్టిన యూపీ. తాజాగా మహాకుంభకు కూటమిలో మారిన సమీకరణాలు. ప్రియాంక ఎంట్రీతో పై ఎత్తు వేసిన కాంగ్రెస్. మళ్ళీ నేనే వస్తా. కాంగ్రెస్ రైతు రుణమాఫీ ఓ జిమ్మిక్కు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం. మోదీ. దేశమంతా మాఫీ. అధికారంలోకి వస్తే చేసి తీరుతాం. రైతులను మోడీ అవమానించారు. ఏఐ పిలుస్తున్నది. ఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుల డిమాండు. క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ కోర్సులు చేసిన వారికి కూడా ఈ ఏడాది 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. 3 ఏళ్లలో 23 లక్షల మేర కొత్త కొలువులు. ఏఐను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం. సాక్షి ఈనాడు ప్రధానంగా వచ్చినటువంటి ముఖ్యాంశాలు. కోల్కతాలో దీదిగిరి. చిట్ ఫండ్ స్కామ్ కేసులో విచారణలో హైడ్రామా. పోలీస్ కమిషనర్ను విచారించేందుకు సిబిఐ అధికారుల యత్నం. అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు. కేంద్రం అవమానించిందంటూ ధర్నాకు దిగిన మమతా బెనర్జీ. సిబిఐ కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకున్న బెంగాల్ పోలీసులు. ఆషామాషిగా ఉండదు. అంగరంగ వైభవంగా యాదాద్రి ప్రతిష్ఠ కార్యక్రమం. ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మహాక్రతువు ఎప్పుడన్నది నేనే చెబుతా. ఒక కార్యకర్తగా పనిచేస్తానన్న సీఎం. 1008 హోమగుండాలు. సహస్ర కుండాత్మక సుదర్శన నరసింహ మహాయాగం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన. మరో 250 ఎకరాల స్థలాన్ని సేకరించినట్టు వెల్లడి. సమైక్య పాలనలో యాదాద్రి జోగులాంబలను విస్మరించరాదని విమర్శ. మిస్టరీ వీడినట్లేనా? ఆర్థిక లావాదేవీలే జయరాం హత్యకు కారణం. సూత్రధారి శిఖా చౌదరి. ప్రియుడు రాకేష్ రెడ్డి హంతకుడు. హైదరాబాద్లోనే హత్య జరిగినట్లు పోలీసుల నిర్ధారణ. త్వరలో ఏపీలో కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ. తనకు పలుకుబడితో కేసును నీరుగార్చుతున్నది రాకేష్ ఎత్తుగడ. ఇద్దరిని విచారిస్తున్న ఎస్పీ త్రిపాఠి. కుక్కలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చి చంపినట్లు అంగీకారం. పట్టాలు తప్పిన సీమాంచల్ ఎక్స్ప్రెస్. బీహార్లో జరిగిన రైలు ప్రమాదంలో 6 మృతి చెందగా 29 మంది గాయాల పాలయ్యారు. బీహార్లోని జోగ్బనీ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్కు చేరాల్సిన సీమాంచల్ ఎక్స్ప్రెస్ ఆదివారం వేకువజామున పట్టాలు తప్పడంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. మరొక వార్త. యోగి హెలికాప్టర్కు అనుమతి నిరాకరణ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు పశ్చిమ బెంగాల్లో చుక్కెదురైంది. ఆయన ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్కు అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆదివారం బీజేపీ చేపట్టిన 2 సభలకు సీఎం యోగి హాజరు కాలేకపోయారు. అందుకు బదులుగా ఫోన్ ద్వారా ఆయన 2 సభలకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇవి ప్రధాన అంశాలు. మరి రేపు కొత్త వార్తలతో మీ ముందు ఉంటాను.